सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమిక. నమస్తే మా. ప్రార్థన. మనం నిన్న సహనావవతు మంత్రానికి అర్థం చెప్పుకున్నాం. ఈరోజు అందులోని అంశమే బ్రహ్మానంతం అనాదిం విశ్వకృతజం సత్యం పరం శాశ్వతం విద్యాయస్య సనాతని నిగమభృత్ వైధర్మ విధ్వంసిని వేదాఖ్యా విమలాహితా హి జగతే నృభ్యః సుభాగ్య ప్రదాతంత్వా నిగమార్థ భాష్యమతిన భాష్యం తు తన్యతే. అనగా బ్రహ్మస్వరూపుడై అనంతమగు గుణములు విశేషణములతో ఎవడు యుక్తుడో, ఎవని యొక్క వేద విద్య సనాతనమో అట్టి పరమేశ్వరునకు అత్యంత భక్తితో నమస్కరించుచు ఈ వేద భాష్యమును నేను వ్రాయడానికి ప్రారంభించుచున్నాను అని దయానందుల వారు తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. కాల రామాంక చంద్రాబ్దే భాద్రమసే సితేదలే ప్రతి పదాదిత్యవారే భాష్యారంభ కృతోమయా. దయానందుడు ఈ భాష్యాన్ని ఎప్పుడు ప్రారంభించాడు అంటే విక్రమ సంవత్సరము 1933 భాద్రపద శుద్ధ పాడ్యమి ఆదివారమున దయానందుడు ఈ ఋగ్వేదాది భాష్య భూమికను వ్రాయడానికి పూనుకున్నాడంట. దయాయా ఆనందో విలసతి పరః స్వాత్మ విదితః సర్వత్యస్యాగ్రే నివసతి హితా ఈశ్వరేణ ఇయం ఖ్యాతిరస్య ప్రతత సుగుణ వేద మననాస్ అన్యే నేదం భాష్యం రచితమితి బోద్ధవ్యాః మనఘాః. అనగా దయానంద సరస్వతి అను నామము గల వ్యక్తి ఈ వేద భాష్యమును రచించినాడని సజ్జనులందరూ కూడా తెలుసుకుందురు గాక. ఈ ఋగ్వేదాది భాష్య భూమికను ఎవరు రాశారు అంటే దయానందుడు అని తన పరిచయాన్ని ఇస్తున్నాడు. ఇక మనుష్యేభ్యో హితాయైవ సత్యార్థం సత్యమానతః ఈశ్వరానుగ్రహేణ ఇదం వేద భాష్యం విధీయతే. నేను ఈశ్వరుని యొక్క కృపా సహాయము వలన సర్వమానవుల కళ్యాణము కొరకు ఈ వేద భాష్యమును నేను వ్రాయుచున్నాను. ఈ వేద భాష్యము వ్రాయడములో నాకు పరమాత్మని యొక్క అనుగ్రహము కావాలి. దీని వెనుక ఒకే ఉద్దేశ్యము, నేను మానవాళి కళ్యాణాన్ని కోరుతున్నాను అంటున్నాడు. ఇక సంస్కృత ప్రాకృత్యాభ్యాం యద్ భాషాభ్యాం అన్వితం శుభం మంత్రార్థ వర్ణనం చాత్ర క్రియతే కామదుంగమయాః. సంస్కృతము ప్రాకృతము అనగా హిందీ అను ఈ రెండు భాషల్లో ఈ వేద భాష్యము రచింపబడుచున్నది. వేద మంత్రార్థము కూడా. ప్రాకృతకము అంటే హిందీ, సంస్కృతం అయితే మీ అందరికీ తెలుసు. అర్థమైందా? రెండు భాషల్లో అనగా ముందు సంస్కృతంలో పెడతారు, తర్వాత హిందీలో ఇచ్చేస్తున్నాడు. ఆర్యానాం మున్ ఋషీనాం యా వ్యాఖ్య రీతి సనాతని తాం సమాశ్రిత్య మంత్రార్థ విధాస్యంతే తు నాణ్యత. నేను మాత్రం ఈ వేద భాష్యాన్ని అంటే బ్రహ్మ మొదలగు ఎవరైతే వ్యాస మహర్షి గల ఋషి పర్యంత పరంపర ఉందో వాళ్ళు ఏ విధముగా వేద భాష్యములను వ్యాకరణబద్ధముగా అనువాదం చేశారో నేను వారిని అనుసరించి ఈ వేద భాష్యం రాస్తాను. స్వంతగా నా నుండి ఏమీ ఉండదు అంటున్నాడు. ఏనా ధువిక భాష్యైశ్వర్యే టికాభిర్వేద దూషకాః
దోషాః సర్వే వినశ్యేయుః అన్యతార్థ వివర్ణనః. ఇంతక పూర్వము వ్రాయబడిన వేద భాష్యముల వలనను టీకల వలను వేదముల పైన నిత్యాదోష ఆరోపణములు భ్రమచే చేయబడినవో అవన్నీ కూడా ఈ వేద భాష్యము ద్వారా నివృత్తమవుతుంది అంటున్నాడు. సత్యార్థాశ్చ ప్రకాశ్యేత వేదానాం యః సనాతనః ఈశ్వరస్య సహాయేన ప్రయత్నోయం సుసిద్ధ్యతాం. నేను పరమాత్ముని యొక్క సహాయముతో ఈ వేద భాష్యముల వలన ఈ వేదార్థ సత్యార్థమును ప్రపంచమున ప్రసిద్ధమగుగాక. వేదములు సనాతన అర్థములు ఎల్లరూ ఉన్నది ఉన్నట్లుగా ఎరుగుటకు నేను ఈ ప్రయత్నము చేయుచున్నాను. కావున పరమేశ్వరుని యొక్క సహాయము ఈ కార్యమునందు నాకు లభించునుగాక. సర్వశక్తిమంతుడగు పరమేశ్వరునితో నేను ఇదియే ప్రార్థిస్తున్నాను. ఏమని? ఏదైతే వేద భాష్యము పైన మధ్యకాలములో వివిధ అర్థాలు తీశారో, విరుద్ధ అర్థాలు తీశారో, నేను వాటిని తొలగించడానికి ఈ వేద భాష్యం రాస్తున్నాను. ఇందులో నాకు పరమాత్మని అనుగ్రహం ఉంటే నా లక్ష్యం నెరవేరుతుంది అని దయానందుడు చెప్తున్నాడు. ఇక విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ అని మంత్రం చదువుతూ ఇక ముందు సాంస్క్రిట్ లో మీనింగ్ చెప్తున్నాడు. హే సచ్చిదానంద అనంత స్వరూప, హే పరమ కారుణిక, హే అనంత విద్య, హే విద్యా విజ్ఞాన ప్రద, హే సూర్యాది సర్వ జగత్ విద్యా ప్రకాశక, హే సర్వానంద ప్రద, హే సకల జగదుత్పాదక, నః అస్మాకం విశ్వాని సర్వాణి దురితాని దుఃఖాని సర్వాన్ దుష్ట గుణాశ్చ పరాసువ దూరే గమయ యద్భద్రం యత్కల్యాణం సర్వ దుఃఖరహితం సత్య విద్యా ప్రాప్త్య అభ్యుదయ నిశ్రేయస సుఖకరం భద్రమస్తి తత్నః అస్మభ్యం ఆసువ సమంతాత్ ఉత్పాదయ కృపయా ప్రాపయ అస్మిన్ వేద భాష్య కరుణానుష్ఠానే ఏ దుష్టాః విఘ్నాః తాన్ ప్రాప్తేః పూర్వమేవ పరాసువ దూరం గమయ యచ్చ శరీర బుద్ధి సహాయ కౌశల సత్య విద్య ప్రకాశాది భద్రమస్తి తత్స్వ కృపా కటాక్షేన హే పరబ్రహ్మన్ నో అస్మభ్యం ప్రాపయ భవత్కృపా కటాక్ష సుసహాయ ప్రాప్త్య సత్య విద్యోజ్వలం ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధం భవద్రచితానాం వేదానాం యథార్థం భాష్యం వయం విదధీమహి తదిదం సర్వ మనుష్య ఉపకారాయ భవత్కృపయా భవేత్. అస్మిన్ వేద భాష్యే సర్వేషాం మనుష్యానాం పరమ శ్రద్ధయా యంత ప్రీతిః యథా స్యాత్ తథైవ భవతా కార్యం ఇత్యోం. ఏమంటున్నాడు? హే సత్య స్వరూప, ఓ విజ్ఞానమయ, ఓ సచ్చిదానంద స్వరూప, ఓ అనంత సామర్థ్యయుక్త, ఓ పరమ కృపాలు, ఓ అనంత విద్యామయ, ఓ విద్య విజ్ఞాన ప్రద, ఓ పరమేశ్వర, నీవు సూర్య సర్వ జగత్తును అనగా సూర్యాది సర్వ జగత్తును నీవే ప్రకాశింపజేయుచున్నావు. నీవు సర్వ ఆనందప్రదుడవు. సవితః, ఓ సర్వ జగత్ ఉత్పాదక, సర్వశక్తిమంతుడా, నీవే సకల జగత్తును ఉత్పన్నము చేయుచున్నావు. మా సమస్త దుఃఖములను దుష్ట గుణములను దూరము చేయుము. మా నుండి వాని నుండి మమ్ములను దూరముగా ఉంచుము. అనగా మాలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలని దూరం చెయ్యు. అటులనే దుష్ట ఆలోచనల నుండి కూడా మమ్ములను దూరము చేయుము. ఏది సర్వ దుఃఖ రహితమగు శుభమో, ఏది సర్వసుఖయుక్తమో దానిని మాకెల్లప్పుడు ప్రాప్తింపజేయుము. ఏది మాకు సుఖమునిస్తుందో,
ఏది మాకు కళ్యాణమునిస్తుందో దాన్నే మాకు ప్రాప్తింపజేయము. దేని వలన మేము దుఃఖం అనుభవించవలసి వస్తుందో దానిని మా నుండి దూరముగా పెట్టుము అంటున్నాం. ఇక సుఖము రెండు విధములు. ఒకటి సత్య విద్యా ప్రాప్తి వలన కలుగు అభ్యుదయం. ఒక సుఖం ఎటువంటిది? సత్య విద్య వలననే కలుగుతుంది. ఇంకా చక్రవర్తి రాజ్యము, ఇష్టమిత్రులు, ధనము, పుత్రులు, స్త్రీ శరీరాదుల వలన ప్రాప్తించు అత్యుత్తమ సుఖము రెండవది. అర్థమైందా? మొదటిదేమో విద్య వలన లభిస్తుంది. రెండవ సుఖము భార్యాభర్తల అనుకూలత, సువర్ణాది ధాతువులు, పుత్రులు, సంతానము అడుగుజాడల్లో ఉండడం, ఏదైనా సంకల్పించుకున్నప్పుడు ఆ కార్యం నిర్విఘ్నముగా సాగిపోవడం. అర్థమైందా? సుఖం ఎన్ని విధములు? రెండు బోల్సక్తే రెండు విధములైన సుఖము ఏమేమిటి? రెండు విధములైన సుఖములు. ఒకటి సత్య విద్య, అంటే విద్య వలన ఒకటి, ఇంకొకటేమో ధనము, పుత్రులు, ఐశ్వర్యము, స్త్రీ పురుషుల అవగాహన. అర్థమైందా? అనగా మనం ఈ రెండు సుఖాలని కోరుకుంటాం. ఏది? విద్య వలన కలిగే సుఖము కావాలి, తర్వాత పదార్థముల వల్ల లభించే సుఖము కూడా మనకు కావాలి. ఈ రెండు సుఖములకు అధిపతి ఎవరు? ఈ రెండు సుఖములకు అధిపతి పరమాత్ముడే. అర్థమైందా? ఇక నిశ్రేయ సుఖము, మోక్షము అనగా అభ్యుదయము అంటే రెండు రకాలు. ఏది? ఒకటేమో సతి విద్యా ప్రాప్తి వలన కలుగుతున్న సుఖం, రెండవది సంతానము, రాజ్యము, ధనైశ్వర్యములు, ఆరోగ్యము, భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటే లభిస్తూ ఉంది. ఈ ద్విధ సుఖమే భద్రం అనబడుతుంది. ఈ రెండు సుఖములు భద్రం అనబడతాయి అంట. ఉపర్యుక్త భద్రనామక సుఖమును నీవు మాకు అన్ని విధముల కలిగింపుము. కేవలం మానవ జన్మలో ధనవంతులుగా ఉన్నాము, ఉత్తమ సంతానము లభించింది, సంతానం కూడా మంచి మార్గంలో ఉన్నా ఆ సుఖం ఉంటే సరిపోతుందా? సరిపోదు. రెండవ సుఖమే దొరికిందనుకో, అది కూడా అప్పుడు జీవితము అసంతృప్తియే. పోనీ మొదటి సుఖము లభించింది, రెండవ సుఖం లభించలేదనుకో, అప్పుడు రెండు ఉండాలి. సరే, రెండు ఉండాలి అన్నప్పుడు ఉండాలి. మరి ఆదిత్య బ్రహ్మచారి పెళ్లి చేసుకోడు కదా, ఆయనకెందుకు లౌకిక సుఖము? వాళ్ళకి అవసరం లేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళకు గృహస్థులు. और कोई विजयत्तमय का बात का समर्थन कर रहे? ఆదిత్య బ్రహ్మచారికి మొదటి సుఖం ఉంటే సరిపోతుందా? రెండవ సుఖం అవసరం లేదా? అనుకుంటున్నాం మాతాజీ. బ్రహ్మచారిగానే ఉన్నాడు, జీవించడానికి కావాలి కదా ధనము. బ్రహ్మచారి కాబట్టి జీవించడానికి ఇతరులు గృహస్థులకు ఇవ్వరు కదా, అందుకే ఒక్కటి సరిపోతుంది. మీరు అనుకుంటారు అట్లనే. ఆదిత్య బ్రహ్మచారికి సరి అయిన యజమానులు దొరకకపోతే విద్య ఏమైతుంది? ఆయన నాలుగు వేదాలని, 6 దర్శన శాస్త్రాలని, 11 ఉపనిషత్తులను చదివి అహర్నిశలు తపస్సుతో కూడుకున్న జీవితాన్ని సాధింపజేసుకున్నాడు. మరి దాన్ని గ్రహించే శిష్యులు దొరకకపోతే గురువు యొక్క విద్య సార్థకమవుతుంది. గురువు యొక్క విద్య ఎప్పుడు సార్థకమవుతుంది? తగినటువంటి శిష్యుడు దొరికితే సార్థకం. మళ్ళీ మార్చేస్తారు. ఇక అర్థమైందా? గృహస్థులకి సంతానం అంటే మీ వీర్యం ద్వారా వచ్చిన సంతానం. మరి బ్రహ్మచారులకి సంతానం ఎవరు? శిష్యులే. అర్థమైందా? బ్రహ్మచారులకు ఎవరు? శిష్యులు. మీకేమో వీర్యం ద్వారా కలుగుతారు,
వాళ్ళకేమో జ్ఞానము ద్వారా కలుగుతున్నారు కదా. అందుకనే శిష్యులు కూడా గురువుకు అంతేవాసులే. తన అంతవాసమునందు సేవకులు కరెక్ట్ గా దొరకకపోయినా, గోమాతలు వెంట రుగ్నావస్థకి వెళ్ళిన, తర్వాత ఆవాస యోగ్య ఆశ్రమ నిర్మాణము జరగకపోయినా వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారు? మరి ఇప్పుడు పరమాత్ముడు ఆరోగ్యంగా ఉండాలి అంటే యజ్ఞాది పాత్రలే కాదు, ధరించేవి కూడా సువర్ణాది ధాతువులు ఉండాలి అన్నాడు కదా. మరి బ్రహ్మచారులకు కూడా సువర్ణం ఉండాలి కదా. కాకపోతే మీరేమో సువర్ణాన్ని ఆభరణమలాగా ధరిస్తారు, వాళ్ళు సువర్ణాన్నేమో ఆరోగ్యం కొరకు ధరిస్తారు. ఇప్పుడు ఒక బ్రహ్మచారి గురుకులంలో ఆయుర్వేద డాక్టర్ అయ్యాడు. చాలా భయంకరమైన వ్యాధులకు ఔషధం సువర్ణమే. మరి ఆయనకి ఎవరైనా సువర్ణం దానం ఇస్తేనే కదా ఆయన ఔషధం తయారు చేస్తాడు. భూమి దానం ఇస్తేనే కదా ఔషధాల యొక్క ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి ప్రాపంచిక సుఖాలు అందరికీ కావాలి. కాకపోతే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? మనమేమో మోహములో ఇరుకుతాము, వాళ్ళేమో ఇరుకారు, మోహంలో పడరు. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ వచ్చేసిందా? ప్రాపంచిక సుఖాలు సర్వమానవాళికి కావాలి. వాళ్ళు బ్రహ్మచారులైనా సరే, గృహస్థులైనా సరే, వానప్రస్థులైనా సరే, సన్యాసులైనా సరే. ఇప్పుడు మీరు వానప్రస్థులు అవుదాం అనుకుంటున్నారు, ఆశ్రమం లేదు, దుఃఖమా సుఖమా? దుఃఖమే. 4 గోడలు ఉంటే కాదు కదా ఆశ్రమంలో. చెట్లు ఉండాలి, పశువులు ఉండాలి, అక్కడ వైద్య వ్యవస్థ ఉండాలి, సేవకులు ఉండాలి. ఆ తర్వాత తోటి ఎవరైతే మనం ఆశ్రమానికి వెళ్తాం అనుకుంటున్నామో అక్కడ వాళ్ళ వ్యవహారం ఎలా ఉండాలి? వాళ్ళ వ్యవహారం మన పట్ల, మన వ్యవహారం వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలి. మీకు అసలు ఇంటికే వెళ్ళాలి అనిపించనంత ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. కానీ వారు చూపించే ప్రేమ ఆప్యాయతల్లో మనకు సాంసారిక బంధనం ఉండదు. ఏంటి, ఇవాళ ఉదయం 3 o'clock ధ్యానం క్లాస్ ఉందనుకోండి ఆశ్రమంలో ఉన్నప్పుడు, పక్క ఆవిడ అబ్బా నేను రాను అని అంటుంది. కానీ ఈవిడ ఏం చెప్తుంది? ధ్యానం చేస్తేనే కదా మనం ఈ సుఖాన్ని పొందుతాము. అలా ప్రేరణ ఇచ్చే వాళ్ళు ఉంటే ఏమవుతుంది? మనలో ఉన్న సోమరితనం పోతుంది. అందుకనే మార్పులు ఉంటవి. ఇక్కడేమో భౌతిక ఆభరణాలకు, భౌతిక సంపత్తులతో సంబంధం ఉంది. ఆశ్రమములో జ్ఞానముతో సంబంధం ఉంది, ఉత్తమ వ్యవహారముతో సంబంధం ఉంది. కావున ఈ 2 రకాల సుఖాలు ప్రతి ఒక్కరికి కావాలి. ఏది? ఇప్పుడు సన్యాసి ఉన్నాడు, దయానందుడే ఎంతో పెద్ద మేధావి. మరి దయానందుడు మనం జీవిత యొక్క చరిత్ర చదివేటప్పుడు ఒక సన్యాసి అంటున్నాడు కదా, దయానంద నీవు పరమహంసవి, ఎందుకు నువ్వు ఇలా ఎవరైతే అనేక రకాల వ్యసనాల యందు ఇరుక్కొని ఉన్నారో నువ్వు వారికి ఎలా యోగ శక్తిని ప్రసాదిస్తున్నావు? హాయిగా నీ జపం తపం మెడిటేషన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళ వెనక పడుతున్నావంటే దయానందుడు ఏమంటాడు అక్కడ? అవును చెట్టు కింద కూర్చొని నేను ధ్యానం చేసి సరిపోతుంది అంటాడా? లేదా నేను భగవత్ తత్వాన్ని నా సర్వులకి చెప్పాలి అంటాడా? భగవత్ తత్వాన్ని సర్వులకు చెప్పాలి అంటాడు. మరి భగవత్ తత్వాన్ని దయానందుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు గ్రహించే అనుయాయులు దొరకకపోతే, గ్రహించే శిష్యులు దొరకకపోతే ఆర్య సమాజ స్థాపన గాని, పరోపకారిణి సభ గాని మరి ఇవన్నీ అందుబాటులో ఉండేటివా? फिर क्यों आपने कहा? दोनों बहनों ने क्या कहा? బ్రహ్మచారి కదా అవసరం లేదనుకుంటున్నా. ఇది అనుకోలేదు అమ్మాయి, చాలా అర్థం కాలేదు. ఇద్దరికి కావాలి. ఒకరేమో మోహములో ఉంటారు, మరొకరేమో త్యాగముతో ఉంటారు. అర్థమైందా? ఇద్దరికి సంపత్తులు కావాలి. ఒకరేమో స్వార్థ సంపత్తులని కోరుతున్నారు, మరొకరేమో జీవితం సరళముగా సాగిపోవడానికి కోరుతున్నారు. అర్థమైందా? ఈ 2 ద్విధములైనటువంటి సుఖములే భద్రం. ఇవి లభించకపోతే ఏమవుతుంది? దుఃఖమే కలుగుతుంది కదా.
అందుకనే ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా? యద్భద్రం తన్న ఆసువ. ఇక్కడ భద్రము అంటే ఏమిటి? మనకు ఆధ్యాత్మిక సంపత్తి కూడా కావాలి, భౌతిక సంపత్తి కూడా కావాలి. అర్థమైంది? ఇంకా ఎప్పుడు యద్భద్రం ఆ విశ్వాని దేవ మంత్రం చదివేటప్పుడు ఇక ముందు చదువుతున్న మంత్రార్థానికి ఇప్పుడు చదువుతున్న మంత్రంలో మీకు వెంటనే మైండ్ లో కూర్చోవాలి, హే పరమాత్మన్ నేను మోక్షగామిని కూడా కావాలి. అదే విధముగా దాన ధర్మాలు తపస్సు చెయ్యాలి అంటే నాకు భౌతిక సంపత్తులు కూడా కావాలి. ఇప్పుడు మీ ఆధ్యాత్మిక మార్గం దృఢపడాలి అంటే మీకు స్నేహితులు కూడా ఎలా ఉండాలి? మనకు అనుకూలమైన వాళ్ళు. స్నేహితులు. అవునా? లేకపోతే ఈ వయసుకి అవసరమా? పద గుళ్ళో కూర్చుందాం, పద సినిమాకి వెళ్దాం, పద తంబోలు ఆడుకుందామంటే వ్యర్థం అయిపోతుంది. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలి అన్న మంచి మిత్రులు ఉండాలి, భౌతిక మార్గంలో కూడా మనకు మంచి మిత్రులే ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అర్థమైందా? ఉపర్యుక్త భద్రనామక సుఖమును నీవు మాకు అన్ని విధముల కలిగింపుము. నీ కృపా సహాయమున విఘ్నములన్నీ మా నుండి దూరమగునుగాక. ఈ వేద భాష్య రచనానుష్ఠానము సుఖముగా పూర్ణమగుగాక. ఈ అనుష్ఠానము మా శరీరమునందు ఆరోగ్యము, బుద్ధి, చతురత వర్ధిల్లునుగాక. సజ్జనుల సహాయము, సత్య విద్య ప్రకాశము పెంపొందింపబడునుగాక. ఈ భద్ర స్వరూప సుఖమును నీవు నీ సామర్థ్యం వలన మాకు ఒసంగుము. నీ కృపా బలముతో నీచే రచయింపబడిన సత్య విద్యాయుక్త వేదములకు సత్యార్థయుక్త భాష్యమును సుఖముగా రచయింతుము. హే పరమాత్మ, నీవేమో సత్య విద్యను రచించావు, మేమేం చేస్తున్నాము? పరమాత్ముడేమో సత్య విద్యాయుక్త వేదములను రచించాడు, మనమేం చేస్తున్నాము? ఋషులు ఏం చేశారు? ఇక్కడే పదం ఉంది కదా. బోలియే పుష్పాజీ. ఇప్పుడు భగవంతుని ద్వారా రచింపబడినటువంటి అంటే ఉపదేశింపబడినటువంటి వేదాలైతే ఉన్నవి, మరి శిష్యులకి యథావిధిగా ఇవ్వకపోతే ఏమవుతుంది? వ్యర్థమవుతుంది, సమాప్తం అయిపోతాయి. అందుకనే హే పరమాత్మన్, నీవు ఎలా పక్షపాత రహితముగా వేదోపదేశము చేశావో మేము కూడా పక్షపాత రహితముగానే ఆ వేద మంత్రానికి అర్థం చెప్పగలగాలి. అర్థమైంది? ఇక్కడ నీవేమో మంత్రోపదేశం చేశావు, నేను మంత్రార్థ ఉపదేశం చేస్తున్నాను. పరమాత్ముడు మూల మంత్రం యొక్క ఉపదేశం చేశాడు. ఇక్కడ ఋషులు, మంత్రద్రష్టలు, ఋషికలు ఏం ఉపదేశిస్తున్నారు? మంత్రార్థం అర్థం చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక పదం ఉంది, ఇప్పుడు భ్రాత అని పదం ఉంది. భ్రాత అంటే శత్రువు అని కూడా అర్థం. భ్రాత అంటే సోదరుడు. మరి అక్కడ సోదరుడు తీసుకోవాలా, భ్రాత తీసుకోవాలనేది అర్థం ఎవరు చెప్పాలి? ఎందుకంటే యజుర్వేదంలో భ్రాతృవ్యస్య వధాయ అని ఉంది. యజుర్వేదములో ప్రథమ అధ్యాయములో దాదాపు 29వ 27వ మంత్రములో భ్రాతృవ్యస్య వధాయ అంటాడు. ఇప్పుడు భ్రాత యొక్క వధాయ చంపుమని అర్థం అక్కడ. కానీ అక్కడ భ్రాత అంటే ఎవరు? శత్రువు. అనగా పరమాత్ముడేమో మంత్రోపదేశం చేశాడు, ఆ మంత్రానికి అర్థం ఎవరు ఉపదేశిస్తున్నారు? గురువు చేస్తున్నాడు. కాబట్టి హే పరమాత్మన్, నీవు మంత్రోపదేశం చేసినట్టుగా నీవు అక్కడ భ్రాతృవ్యస్య వధాయ అనే పదమును ఏ అభిప్రాయముతో అక్కడ నీవు ఉపదేశించావో నేను కూడా ఆ ఉపదేశాన్నే చెప్పుదునుగాక. నువ్వు ఒక ఉద్దేశముతో చెప్పి నేను దాన్ని మరొక ఉద్దేశముగా మార్చకూడదు. నీ ఆలోచన నా ఆలోచన ఒకటే.
అని ఇక్కడ దయానందుడు అంటున్నాడు. అలాగే ఇప్పుడు వేదములో తస్య ప్రతిమ అని వస్తుంది. తస్య ప్రతిమ. నహ అంటే మీరు సాంస్క్రిట్ లో ఏమర్థం తీస్తారు? నహ అంటే మాకందరికి లేదు మా యొక్క మా యొక్క. లేదు. నహ అంటే సాంస్క్రిట్ లో ఇంకో అర్థం మాకందరికి నా యొక్క ఆ? ఒకటే అర్థం లేదు 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 కాదు. నా అంటే నా అంటే వద్దు, లేదు అని అర్థం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ మంత్రములో యస్య నామ మహద్యశః తస్య ప్రతిమా నా అస్తి. యస్య నామ మహద్యశః తస్య ప్రతిమా నాస్తి. ఇప్పుడు ఒకవేళ నహ అంటే మీరు ముందు అర్థం ఏం తీశారు? మా అని అర్థం తీశారు, మా అందరిని అర్థం తీశారు. నా అంటే లేదు అని అర్థం మీకు తెలియలేదు అనుకోండి, అప్పుడు ముందు మంత్రానికి అర్థం మీరు ఏం చెప్తారు? నహ అంటే అక్కడ మేము మా అందరూ అని అర్థం తీసినప్పుడు అక్కడ మంత్రార్థం ఏం చెప్తారు? ఎవరైతే యశస్సు గలవారో అతనికి ప్రతిమ ఉంది. ఎవరి కోసం? మా కోసం. యస్య నామ మహద్యశః, ఎవడైతే చాలా యశస్సుని పొంది ఉన్నాడో అతని ప్రతిమ నా అస్తి, మా కొరకు ఉంది అని అర్థం తీస్తారు. అర్థమైందా? ఏమని అర్థం తీస్తారు? పుష్పజీ అర్థమైంది. ఎప్పుడైతే లేదు అని అర్థం కూడా మీకు తెలిసిందో అప్పుడు మీరేం అర్థం తీస్తారు? ఎవరి మహిమైతే గొప్పగా ఉందో అతనికి ప్రతిమ లేదు. మరి ఇప్పుడు ఈ నహ అనే పదాన్ని ఎక్కడ మాకు, మా అందరికి, మా యొక్క తీసుకోవాలి, ఎక్కడ లేదు అని అర్థం తీసుకోవాలి అంటే ఈ ఆధారం అంతా, ఈ అర్థ భావన అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? గురువు మీద ఆధారపడు. గురువు మీద ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు గురువు గనక లోభి అయితే, గురువు గనక స్వార్థపరుడైతే ఏమవుతుంది? తప్పు అర్థం వస్తుంది. తప్పు చెప్తాడు, విపరీత తప్పు అర్థాలు తీస్తాడు. అందుకని ఇక్కడ దయానందుడు ఏమంటున్నాడు? నీవు మంత్రోపదేశం చేస్తున్నావు యథావిధిగా, నువ్వు ఏ ఉద్దేశములతో, ఏ భావముతో మంత్రం చేశావో నేను అదే భావముతో వ్యాఖ్యానము చేయుదును గాక. నీది నాది వేరుగా ఉండకుండును గాక. అంటే ఇప్పుడు పరమాత్ముడు అక్కడ ఏ ఉద్దేశముతో ఆ మంత్రోపదేశం చేస్తున్నాడో అదే ఉద్దేశం వ్యాఖ్యానకర్త చెప్పాలి అంటే ఈ ఆత్మ ఎవని యందు కూర్చోవాలి? परमात्मा అంటే परमेश्वर नी अंदर అర్థమైందా? జబ్ తక్ ఈ ఆత్మ ఈశ్వర్ మే నహీ బైఠేగా, ఎప్పటి వరకైతే ఈ ఆత్మ ఈశ్వరునిలో కూర్చోదో అప్పటి వరకు ఈశ్వరుని వలె వ్యాఖ్యానం చెయ్యలేదు. ఈ మంత్రానికి ఏదైనా పదానికి వ్యాఖ్యానం చెయ్యాలి అంటే ఆ వ్యక్తితో అనుభూతం చెందాలి, అనుసంధానం చెందాలి, ఏకభూతం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సంగచ్చధ్వం ఉంది. సంగచ్చధ్వం అనే మంత్రానికి అర్థం నేను మీరని కాదు, జీవాత్మ పరమాత్మ కూడా. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ యొక్క ఆలోచనలు ఏకమవుతాయో, ఎప్పుడైతే జీవాత్మ పరమాత్ముడు చెప్పినట్టే వింటాడో, ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మని వలె ఆలోచిస్తాడో అప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. అర్థమైందా? మనం ఏంటి ఒకే అర్థం తీస్తాం. హమ్ సబ్ లోగ్ మిల్కర్ రహే, హమ్ సబ్ లోగోं की భావన ఏక్ రహే. మనందరి భావాలు ఏకముగా ఉండాలి అంటే ముందు మనం ఎవరికి అనుకూలంగా ఉండాలి? పరమాత్మనికి పరమాత్మునికి అనుకూలంగా ఉండాలి. అర్థమైందా? ఎప్పటి వరకైతే మనం పరమాత్మునికి అనుకూలముగా ఉండమో, పరమాత్ముడే లక్ష్యముగాడో, నేనేది చెప్పినా పరమాత్మున్నే దృష్టిలో పెట్టుకుంటాను అన్నప్పుడు అతనిలాగా చెప్తా. లేదు నేనేమైనా తక్కువనా, నాకేమైనా జ్ఞానం లేదా, నా యశస్సు ఈ లోకంలో వ్యాప్తింపబడాలి అన్నప్పుడు ఏం చేస్తాము? అర్థాన్ని వేరుగా చెప్తాం.
ఇక్కడ అదే చెప్తున్నాడు. హే పరమాత్మన్, నేను ఈ మంత్రార్థాన్ని నీ వలె చెప్పుదునుగాక. కావున హే పరమాత్మన్, నాకు అట్టి బలమును ప్రసాదింపుము. నీ యొక్క కృపా బలముతో నీచే రచయింపబడిన ఈ సత్య విద్యాయుక్త వేదములకు సత్యార్థయుక్త భాష్యమును సుఖముగా రచయింతుము. కావున ఈ ఇంతటి గొప్ప కార్యము చెయ్యడానికి నీ కృప సంపూర్ణముగా సర్వమానవులకు ఉపకారము చేయునది అగునుగాక. అంతర్యామివగు నీ ప్రేరణ వలన మనుజులెల్లరకు నీ వేద భాష్యమునందు శ్రద్ధా సమన్వితమగు ఉత్సాహము ఉదయించుగాక. అందువలన వేద భాష్యము ఉనర్చు మా ప్రయత్నము యథావిధిగా సిద్ధించునుగాక. ఇట్లు నీవు మా పైనను సమస్త జగత్తు మీదను కృపా దృష్టి నుంచుము. అందువలన నీ గొప్ప సత్కార్యమును మేము సులభముగా చేయగలుగుదుముగాక. ఇటువంటి ప్రార్థన దయానందుడు తప్ప ఎవ్వరూ చెయ్యలేరు. అందుకే దయానందుని యొక్క ప్రతి గ్రంథములో ఏ మంత్రం వస్తుంది? విశ్వాని దేవ వస్తుంది. అర్థమైందా? మనం మోక్షం కాదు కదా, అసలు దయానందుడు భగవంతుని ఎలా ప్రేమించాడో తెలియడానికి కూడా జన్మ సరిపోవడం లేదు. అర్థమైందా? ఇంతటితో దయానందుని ప్రార్థనా అంశాన్ని సమాప్తం చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.